ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మార్చి 27వ తారీఖున 3వ నెలలో గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉప సర్పంచ్ ఎన్నిక నిర్ణయించబడి ఉన్నది. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరదరాజరెడ్డి అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ఎంత అన్యాయంగా ప్రవర్తించినది ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలే కాకుండా యావత్ ప్రపంచమంతా చూసింది. 20 మంది కలిగిన వార్డు మెంబర్ల గోపవరం గ్రామ పంచాయతీలో 20 మంది వార్డు మెంబర్లు, అందులో 19 మంది మేము గెలిచినాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక్కరు తెలుగుదేశం పార్టీ గెలిచినారు. ఇది 4 సంవత్సరాల కిందటి మాట. మార్చి 27వ తారీఖున ఉప సర్పంచ్ను ఎన్నుకోవాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది, తేదీ ఖరారు చేసినారు. అప్పటికి మా వైపు నుంచి ఈ తెలుగుదేశం పార్టీ వార్డు మెంబర్కు తోడు మా వార్డు మరొక 5 మంది అక్కడికి పోవడం జరిగింది. అంతా వెరసి తెలుగుదేశం పార్టీ వైపు దగ్గర వారి సొంత బలం 1, మా బలాన్ని తీసుకుంటే 5, కలిపితే 6, ఇక మేము 14 మందిని. 14 మంది బలం కలిగిన మేము ఒకవైపు, 6 మంది బలం కలిగిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. ఎవరు ఉప సర్పంచ్గా ఎన్నికైతారో ఒక్కసారి ప్రజల్ని ఆలోచించమంటున్నా. ప్రజలందరికీ తెలిసినదైతే 14లోనే ఒకడైతాడు అంటారు, కానీ వరదరాజునికి తెలిసినదైతే నేనెవరిని అనుకుంటే వాడు 6 మందిలోనే అవుతాడు అనేది ఆయనకు తెలిసినది. దీనికి ప్రభుత్వం ఉంది కాబట్టి పోలీసులను, రెవెన్యూ డిపార్ట్మెంట్ను, ఎన్నికల నిర్వహణ చేసే అధికారులను అందరినీ కూడా ఆయన అధికారానికి దాసోహం అనిపించుకొని అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యానికి పాతరేసి ఒక చిన్న ఉప సర్పంచ్ ఎన్నికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కకూడదు, తన పార్టీకి తనకు సంబంధించిన వాడిని చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన చేసిన హింస అంతా ఇంత కాదు. మా వార్డు మెంబర్లు 14 మందిని ఓటు వేసే ప్రదేశానికే రానియకుండా అడ్డుకోవడం, ఇంత రాళ్లతో కొట్టడం, జీపుల మీద దాడి చేయడం, మహిళల మీద దాడి చేయడం, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం, పోలీసులు పిలుచుకొని పోతామని చెప్పి పెద్ద మసీదు దగ్గర పిలుచుకొని పోయి తెలుగుదేశం పార్టీ రౌడీలకు రాళ్లతో కొట్టమని అప్పచెప్పడం, ఫేక్ ఐడి కార్డు సృష్టించి వాళ్ళు వార్డు మెంబర్లు కాకపోయినా వార్డు మెంబర్లు అని చెప్పి ఫేక్ ఐడీలు సృష్టించి లోపల పంపించి ఏర్పాటు చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర. లోపల పంచాయతీ సచివాలయంలో పనిచేసే ఒక అధికారి మహేశ్వరి అనే ఒక అమ్మాయి నిజాయితీగా వ్యవహరించడం వలన ఫేక్ ఐడీలతో లోపలికి పోబడినటువంటి వార్డు మెంబర్లను ఆ పాప తిరస్కరించడం చేత ఆ రోజు వాళ్ళు ఉప సర్పంచ్ అభ్యర్థిని వాళ్ళ మనిషిని చేసుకోలేకపోయినారు. నిజంగా ఆ పాపే గన మహేశ్వరి అనే అమ్మాయి గన ఉద్యోగస్తురాలు అవినీతి పరురాలు ఏంటే గన అధికార దుర్వినియోగానికి వరదరాజుడి యొక్క అధికార దుర్వినియోగానికి లోబడి ఉంటే గన ఈరోజు ఎన్నిక లేదు. నిజంగా ఎన్నిక జరుగుతుంది అంటే గన కారణం ఆ పాప నిజాయితీ. ఫేక్ ఐడీలతో వచ్చిన వార్డు మెంబర్లను ఆ పాప తిరస్కరించింది. ఆ తర్వాత ఎన్నికల అధికారి మీద ఒత్తిడి, ఆయన పేరు ఏం పేరు, అధికారి పేరు ఆ రోజు వచ్చింది రామాంజనేయ రెడ్డి, ఆయన మీద ఒత్తిడి చేసినారు. ఫేక్ ఐడీలతో వచ్చిన వాళ్ళను ధృవీకరించండి, లేదు మేము వచ్చిన 6 మంది 7 మందితోనే కోరం ఉందని చెప్పి ఎన్నుకుంటాం రాసుకోండి అని చెప్పి ఒత్తిడి చేస్తే ఆయన వినకపోతే గొడవ చేసి ఆయన్ని తిట్టి బండబూతులు తిట్టి బయట రాళ్లతో మమ్మల్ని కొట్టి, పోనీ మేము మా వార్డు మెంబర్లు పిలుచుకొని అక్కడికి పోతామంటే పోలీసులు మమ్మల్ని అలౌ చేయరు. 144 సెక్షన్ ఉంది, 36 యాక్ట్ ఉంది, అది ఉంది ఇది ఉంది, మీరు రావద్దు, మేము రాము మీరు పిలుచుకొని పోండి అంటే వాళ్ళు పిలుచుకొని పోయి పెద్దమ్మ చెట్టు దగ్గర కొట్టించి పంపిస్తారు. లోపల చూసే పంచాయతీ కార్యాలయంలో ఎన్నిక ఓటేసే చోట వార్డు మెంబర్లు తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వరదరాయుడు మనుషులు అందరూ ఉన్నారు. లోపల ఎవరైతే ఉండకూడదు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తమ్ముడు భార్గవరెడ్డి ఉన్నాడు, ఈవి సుధాకర్ ఉన్నాడు, రాజశేఖర్ ఉన్నాడు, మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు, ఎల్లయ్య ఉన్నాడు, పుల్లయ్య ఉన్నాడు, అందరు ఉన్నారు. పనికొచ్చేవాడు ఉన్నాడు, పనికిరానివాడు ఉన్నాడు. పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర. ఇంత అన్యాయము, ఇంత దుర్మార్గము ఒక చిన్న ఉప సర్పంచ్ పదవి కోసం ఊరంతా చెడ్డ పేరు తెచ్చుకొని మూట కట్టుకున్నాడు. అప్రజాస్వామ్యకమైన విధి విధానాలతో వరదరాజిరెడ్డి మూట కట్టుకున్నాడు పాపాన్ని, అధర్మాన్ని.
రెండో రోజు మళ్ళా మొదటి రోజు అంతా ఏదో అయిపోయింది, తూచ్ అల్లరి అయిపోయింది, ఇంకా రెండో రోజు మేము కరెక్ట్గా జరుపుతామని చెప్పి పోలీసు వాళ్ళు రెండో రోజు కరెక్ట్గా జరిపేదానికి శ్రీకారం చుట్టినారు. పోలీసు వాళ్ళు రెండో రోజు కరెక్ట్గా పనిచేసినారు. లోపల ఎన్నికలు నిర్వహించే అధికారికి గుండెపోటు వచ్చింది. ఇదేందో అర్థం కాలే. గుండెపోటు వచ్చి గుండె చేతిలో పట్టుకొని పాపం రామాజీ నడుచుకుంటూ వచ్చి కారు ఎక్కి ఇంటికి పోయి లక్షణంగా ఇంటికాడు ఉన్నాడు. వాయిదా. ఏంది ఇది? ఏంది ఇది? నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని. అధికారంలో ఉండి ప్రభుత్వాన్ని నడిపే మీరు ఒక చిన్న పదవి కోసం ఇంత అప్రజాస్వామికంగా వరదరాజిరెడ్డి గారు వ్యవహరిస్తా ఉంటే ఆయనకు మీరు తూతూ మంత్రంగా తల ఊపి, డూడు బసవన్నగా మీరు తల ఊపి పనిచేస్తే, ఆయన చెప్పిన మాటలకు పోలీసు వాళ్ళు తల ఊపి, ఆయన చెప్పిన మాటకు కలెక్టర్ తల ఊపి, ఇక్కడ ఉండే ఎన్నికల అధికారిని తల ఊపించుకొని ఇంత అన్యాయానికి మోసానికి మీరు ఒడిగడితే ఏం ఉపయోగం? అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళా డేట్ ఇచ్చినారు. దరిద్రానికో మంచికో ఇప్పుడు మళ్ళీ డేట్ ఇచ్చినారు. గోపవరం ఉప సర్పంచ్, గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ డేట్ ఇచ్చింది ఎన్నికల కమిషన్. ఈ నెల 19 తారీఖున ఉదయం 11 గంటలకు ఉప సర్పంచ్ని ఎన్నుకోవాలని ఇచ్చింది. ఈసారి కోరం కూడా లేదు. 19 తారీఖు ఎంతమంది ఉంటే అంతమందితో 19 తారీఖు ఏదైనా వాయిదా పడితే 20 తారీఖు తప్పనిసరిగా ఎన్నుకోవాల్సిందే అని చెప్పి ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా మిగులుబడిన అన్ని దానిలకు ఇచ్చింది. అన్ని దానిల క్రమంగా మనకు ఈ నోటిఫికేషన్ వచ్చింది. వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి ఇదొకటే ఉందనుకుంటా, బహుశా ఎక్కడా లేదు, ఇదొక్కటే ఉండేది. 19 తారీఖు ఉంది. ఇప్పుడేమన్నా బలాబలాలు మారినాయా అనే దానికి నేను ప్రజల కోసం ఈ పాత్రికేయుల సమావేశం, అధికారుల కోసం ప్రజల కోసం పెట్టినా. ప్రజలకు ఫస్ట్ రిక్వెస్ట్ చేసి చెప్తానా, ఈ గడిచిన ఈ 2 నెలల కాలంలో బలాబలాలు ఏమైనా మారినాయా? మా 14 మా 13 ఏమన్నా 9 అయిందా? వాళ్ళదేమన్నా 6 7 ఉండేది 14 అయింది అని చూస్తే ఏమి మారలే. ప్రజలారా, మాకు సంబంధించిన వార్డు మెంబర్లు ఆ రోజు 14 ఉంటే పవన్ అని ఒక పిల్లోని దౌర్జన్యంగా బలవంతంగా తీసుకుపోయి పోలీసు వాళ్ళ ద్వారానే బయట అప్పచెపితే కొట్టి కామనూరు పిలిచకపోయి ఆ పిల్లోని నానాకం చేస్తే ఆ పిల్లోని మినహాయిస్తే మా దగ్గర ఆనాడు ఉండే 14 13 అయింది. ఆ 13 ఇప్పుడు కూడా 13 ఉంది. మా వార్డు మెంబర్లు ఎవరు ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అధికారానికి భయపడింది కానీ, వాళ్ళ ప్రలోభాలకు లొంగింది కానీ, వాళ్ళ సైడ్ పోయింది కానీ లేదు. ఆ 13 మందిని కూడా ఇప్పుడు ప్రెస్ ముందర కూర్చోబెట్టి చూపిస్తాం ప్రజలకు, ఇదిగో మా బలం అని. మరి ఈ బుద్ధు 13 మేముండి 7 వాళ్ళు ఉంటే ఎవరు ఉప సర్పంచ్ కావాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము అనుకునే మనిషి కావాలా? ఇదే కదా ప్రజాస్వామ్యం. ఇది జరగకుండా వాయిదాలు పడడం, ఇది జరగకుండా పోలీసు కేసులు కావడం, ఇది జరగకుండా రాళ్లతో కొట్టడం, ఇది జరగకుండా మా వాళ్ళని అక్కడ రాణించకపోవడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కార్యాలయంలో వాళ్ళు దూరడం, అధికారులకు దొంగ గుండెపోట్లు రావడం, ఈ సక్రమైన పద్ధతులు కాదు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని ఇరువురికి 2 చేతులెత్తి నమస్కరించి ప్రజాస్వామ్యం పట్ల అత్యంత గౌరవం కలిగిన ఓ ప్రజాప్రతినిధిగా, ఓ పౌరునిగా చాలా వినయపూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయ్యా, మార్చి 27వ తారీఖు చేసిన తప్పు పోలీసులు కానీ, కలెక్టర్ కానీ, సంబంధించిన ఉద్యోగస్తులు కానీ ఎవరైతే తప్పు చేసినారో ఆ తప్పు ఈ నెల 19 తారీఖున జరగబోయే ఉప సర్పంచ్ ఎన్నికల్లో చెయ్యొద్దు అని దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఆ తప్పు చేయొద్దు. ఒక్కసారి చేసినారు, ప్రజాస్వామ్యాన్ని చెరబట్టడానికి వరదరాజిరెడ్డికి మీరు సహకరించినారు, అయిపోయింది. ఇప్పుడు జరిగే ఎన్నికనైనా సక్రమంగా మీరు జరపండి. ఒకవేళ మీరు జరపకపోతే లాభం జరిగేది వరదరాజిరెడ్డికి, నష్టం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని మీరు అనుకుంటే పొరపాటయ్యా. మీరు పెద్ద చదువులు చదువుకునే వాళ్ళు. నష్టం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు, ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో అంతర్లీనమైనటువంటి వ్యవస్థలకు నష్టం జరుగుతుంది. పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు, రెవెన్యూ వ్యవస్థకు చెడ్డ పేరు, ఎన్నికల అధికారికి ఆఫ్టర్ ఆల్ చిన్న 20 మంది వార్డు మెంబర్లు కలిసి ఒక చోట పాల్గొని ఓటు వేయాల్సినటువంటి ఒక చిన్న ఎలక్షన్ను నిర్వహించలేని దుస్థితిలో యంత్రాంగం ఉందనే చెడ్డ పేరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తుంది. ఒక చిన్న ఉప సర్పంచ్ ఎన్నికకు పోలీసు బందోబస్తు ఇయ్యలేరా అని చెప్పి పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి జరిగే నష్టం మాకు కాదు, మా కిరీటం ఏం కింద పడదు, మమ్మల్ని తీసుకుపోయి అన్నమాన్ జైల్లో పెట్టరు, మా ప్రాణం ఏం పోదు ఆ ఉప సర్పంచ్ పదవి లేకపోతే. కానీ ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన వాళ్ళు అవుతారు,
దాన్ని అమలుపరచడంలో మీరు విఫలమైనారని చెప్పి చెడ్డ పేరు వస్తుంది. ప్రజలకు ఒక తప్పుడు సందేశాన్ని, సంకేతాన్ని మనము పంపించిన వాళ్ళం అవుతాం. ఇది జరగకూడదు. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ తప్పనిసరిగా మెజార్టీ సభ్యుల తీర్మానం ప్రకారమే ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నికను సక్రమంగా అధికారులు నిర్వహిస్తారు. అధికార పార్టీకి తలవగ్గి చెయ్యరు అనే అభిప్రాయం ప్రజల్లోకి పోవాలంటే మీరు మార్చి 27 తారీఖు చేసిన తప్పును ఈ నెల 19 తారీఖున చెయ్యొద్దని చెప్తా ఉన్నా. నేను చెప్పొచ్చు, ఈ ఊర్లో ఉండే తెలుగుదేశం పార్టీ రౌడీలంతా కలిసి మార్చి 27 తారీఖు చేసిన దౌర్జన్యం, పెద్దమ్మ చెట్టు దగ్గర ఉండి చేసిన దౌర్జన్యం, పాపం ఆ రోజు పొద్దుటూళ్ళు ఉండే పోలీసు అధికారులు, సిఐలు, పోలీసు అధికారులు, ఎస్ఐలు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ రౌడీలను కంట్రోల్ చేయడానికి వీళ్ళ సామర్థ్యం సాలేదంట. మరి నేను ఈరోజు మాట్లాడచ్చు, ప్రొద్దుటూళ్ళు ఉండే పోలీసుల సామర్థ్యం సాలలేదు కాబట్టి రేపు 19 తారీఖైనా అని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్తో యుద్ధం చేసిన మిలిటరీ దళాలైనా పిలిపిస్తారా అని నేను కూడా ఎగతాళిగా మాట్లాడచ్చు. అంతే కదా. మీరు ప్రొద్దుటూళ్ళు ఉండే పోలీసు వాళ్ళు ఈ మనుషుల్ని మీరు కంట్రోల్ చేయలేకపోతే పెద్దమ్మ చెట్టు కాడ 30 మంది గుమ్మిగూడి నా కొడుకులను లాఠీ చార్జ్ చేసి తరిమేసి ఆ లోపల పంచాయతీ కార్యాలయాలు ఉండే పనికిమాల మనుషులు 10 మందిని బయటికి ఈడ్చి 20 మంది వార్డు మెంబర్లు అక్కడ పెట్టి ఎన్నిక జరపాల్సిన మీరు జరపలేదు అంటే సామర్థ్యం లోపమా, లేకపోతే మీ ఆలోచన విధానంలో లోపమా? సామర్థ్య లోపం అయితే రేపు కడప నుంచి బలాలు పిలిపిండి, కడప నుంచి సరిపోకపోతే మిలిటరీ నుంచి పిలిపిండి. రెండో ఉద్దేశం, పోలీసులు సక్రమంగా పనిచేస్తారు, గుండెపోటు వచ్చారు అధికారికి, మేమేం చేయాలా పోలీసు వాళ్ళు అంటారు. అందుకే ఇప్పుడు కలెక్టర్ గారికి చెప్తానా, రేపు ఎన్నికల డ్యూటీకి ఏ అధికారిని అయితే పంపిస్తున్నారో సార్, దయచేసి వాళ్ళను హైదరాబాద్లో కేర్ హాస్పిటల్కో లేకుంటే యశోద హాస్పిటల్లో పిలిచకపోయి వాని అంగాంగాన్ని అభయాన్ని పరీక్షించి ఏ జబ్బు లేనటువంటి మాకు అధికారిగా పంపండి. మళ్ళీ వాళ్ళకి గుండెపోటు వచ్చి మేము తెస్తాం ఎలక్షన్ వాయిదా పడి. ఇది మీకు అనిపించడం లేదా? ఇట్లా చేయకూడదు, ఇది తప్పుడు సమాచారం ప్రజలు లేకపోతుందని. దయచేసి నేను అధికారులందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రేపు 19 తారీఖున చిన్నపాటి హింసాత్మక సంఘటన జరగకుండా, ప్రజాస్వామ్యానికి ఏమాత్రం అపఖ్యాతి రాకుండా మా సభ్యులందరినీ నేరుగా ఓటింగ్ దగ్గరికి పిలుచుకొని పోయి భద్రత కల్పించి వారి చేత ఓటు వేయించి లోపల ఎన్నికలు నిర్వహించి ఎన్నిక అధికారి నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎన్నికలు నిర్వహించి మెజార్టీ కలిగిన సభ్యుల నుంచి ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకునేదానికి పూర్తిగా మీ బాధ్యతను సక్రమంగా చేయమని కోరుతా ఉన్నా. ఒకవేళ ఇది మీరు చేసే క్రమంలో మళ్ళీ 27వ తారీఖున చేసిన ఉదంతమే చేసే ప్రయత్నం చేస్తే జరగబోయే ఎటువంటి దుష్పరిణామాలకైనా పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారులే భరించాల్సి ఉంటుందని చెప్పి సవినయంగా తెలియజేస్తూ మంచి ఫలితాలను ప్రజాస్వామ్యానికి అందించాలని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.